హలో! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా ఇన్ని రోజులు వ్లాగ్ పెట్టలేదు కదా! అంటే నేను వెన్స్‌డే పెట్టా. మళ్ళీ థర్స్‌డే, ఫ్రైడే, సాటర్డే పెట్టలేదు. సో, ఇంకా సండే అయినా పెడదాం అనేసి పెడుతున్నాను. యాక్చువల్‌గా ఏమంటే టెడ్డీకి హాలిడేస్, ఇంకా యాపీకి కూడా హాలిడేస్ స్టార్ట్ అయిపోయింది. అంటే ఈ వ్లాగ్‌లో చూపిస్తా మీకు. యాపీకి లాస్ట్ ఎగ్జామ్. సో, హాలిడేస్ స్టార్ట్ అయిపోయేది. ఈ వ్లాగ్ వరకు పెడుతున్నాను. అందుకే వాళ్ళతో ఉండేసరికి, వాళ్ళ ఇంట్లోనే ఉండేసరికి నాకు అసలు టైమే దొరకట్లేదు. ఎంత బిజీ అయిపోయానంటే అంత బిజీ. ఎలా అంటే బిజీ అంటే బయట తిరగడమో గానీ, ఎక్కడికో వెళ్ళడమో గానీ, ఏదో చేసి పెట్టేయడమే గానీ, అట్లా అని కాకుండా వాళ్ళతో టైం స్పెండ్ చేస్తున్నాను. సో, అందుకనేసి బిజీ అయిపోయాను. ఇంకా ఆ రోజు సాటర్డే రోజు వ్లాగ్ అనమాట. ఇది నేను మీకు షేర్ చేస్తున్నాను. సో, సాటర్డే రోజు మేము బనశంకరమ్మ టెంపుల్‌కి వెళ్తాం కదా! అలా లాస్ట్ 2 వీక్స్ వెళ్ళలేకపోయామనమాట. అందుకనేసి ఈ వీక్ వెళ్దాం ఎలాగైనా అని చెప్పేసి వెళ్తున్నాము. సో, అందుకే పొద్దున్నే లేసి పూజ చేసేసాను. యాపీకి అయితే రెడీ చేశాను. యాపీకి చెప్పా కదా! వాడికి మంచి ట్రెడిషనల్ డ్రెసెస్ ఏమి సరిపోవట్లేదు సరిగ్గా అనేసి. ఈ డ్రెస్ ఎట్లా అంటే మీకు గుర్తునే ఉండుంటుంది. టెడ్డీ డ్రెస్. టెడ్డీకి 2 లంగా జాకెట్ తీసుకున్నాం మింత్రాలో లాస్ట్ ఇయర్. మీకు షేర్ చేసా లింక్స్, ఇంకా చూపించా కూడా మీకు. అది ఎందుకో నాకు అది టెడ్డీకే కొంచెం పొట్టిగా అలా ఉంటది. వీడికి సరిపోతదేమో అనేసి అనిపించింది ఎక్కడో. సో, తీసి వేశాను. సరిపోయింది. కొద్దిగా లూజ్ అంతే. బానే ఉంది. సో, హమ్మయ్య పర్ఫెక్ట్‌గా ఉందిలే అనేసి అనిపించింది. మరీ లూజ్‌గా ఉంది తీసేద్దాము, వికారంగా ఉంది అది చూడ్డానికి అలా అనిపించలేదనమాట. అందుకనేసి వేసేసాను. అదే డ్రెస్ నేను శ్రీరామనవమి రోజు ఈవినింగ్ యేసుంటే బాగుండేదే అనిపించింది. ఎందుకంటే ఈ బ్యాక్ సైడ్ వాడి బ్లౌజ్ బ్యాక్ సైడ్ ఏమంటే శ్రీరాముడి, సీత అది పిక్స్ ఉన్నాయన్నమాట. అది డిజైన్ ఉంది అట్లా. ఆ రోజు ఇంకా నాకు ఎలా అనిపించిందంటే హ్యాపీ తొందరగా పెరిగిపోతే బాగుండబ్బా, టెడ్డీ డ్రెసెస్ అన్నీ వీడికి వేస్తా ఉండొచ్చు అనేసి అనిపించింది. అంటే నార్మల్గా టెడ్డీ చిన్నప్పుడు కొన్ని పెట్టుంటాను. అంటే వీళ్ళ ఇద్దరికి ఒక చాలా గ్యాప్ ఉంది కదా, అందుకనేసి వెంటనే వేయలేను. ఇప్పుడు 1 year 2 years గ్యాప్ ఉంటే పర్వాలేదు. ఒకటే సైజు ఉంటాయి ఆల్మోస్ట్, వేసేస్తాను. వాడికి కొంచెం పొట్టిగా అయిపోయినా అట్లా. లేకపోతే కొత్తవే ఒకరోజు వాడికి ఒకసారి వాడికి లేకపోతే టెడ్డీకి యాపీవి అట్లా వేసేసేయచ్చు. అలా వేసేదానికి ఛాన్స్ లేదు. అందుకనేసి ఇంకా నేను వరి అవుతూ ఉంటానన్నమాట. ఇంతకు ముందంతా ఏమంటే టెడ్డీ డ్రెసెస్ రూబీ డ్రెసెస్ యాపీకి అలా వచ్చేటివి. ఇప్పుడు వీళ్ళందరూ ముగ్గురు సైజెస్ అన్నీ డిఫరెంట్ అయిపోయాయి. అంటే ఒకరి డ్రెస్లో ఒకరికి ఎవరికి సరిపోవట్లేదు. అలా వాడికి ఒక డ్రెస్ వేసేసాను. ఇంకా టెడ్డీవి కూడా, ఇది కూడా పాతదే ఎప్పుడుదో. ఇంకా వాడికి ఆ డ్రెస్ ఇది వేసుకొని చాలా అయిపోయింది, ఇది వేసేసుకోరా అని చెప్పాను. ఇంకా మేము 4 members కలిసి చాలా రోజుల తర్వాత, అంటే ఈ పూజ స్టార్ట్ అయినప్పటి నుండి ఫస్ట్ టైం అనమాట 4 members కలిసి గుడికి వెళ్ళడం. అంటే టెడ్డీకి ఎగ్జామ్స్ అనేసి వాడిని తీసుకురాలేదు కదా, ఇంకా ఎలాగని టెడ్డీ దగ్గర ఈ 9 weeks కంప్లీట్ అయ్యే లోపల వాడి దగ్గర పూజ చేయించాలి, నిమ్మకాయలతో దీపాలు పెట్టించాలి అనేసి అనుకుంటానే ఉన్నాను. సో, లాస్ట్కి ఈరోజు కుదిరిందని చెప్పేసి ఇంకా వెళ్ళాము. మనకేమంటే ప్రతి ఒక్కరికి ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే అందరు హ్యాపీగా ఉండిపోలేం కదా, కొంచెం హ్యాపీగా ఉంటే మళ్ళీ కొంచెం ఏదో ఒకటి ఉంటుంది మనకి. సో, అట్లా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనము డౌన్ అయిపోతాము, లో అయిపోతాము, డల్ అయిపోయి ఇంట్లోనే ఉండిపోతాం. అంటే ఎవరితో డిప్రెషన్ వెళ్ళిపోయినట్టు అలా ఫీల్ అయిపోతూ ఉంటాం. కరెక్ట్గా ఆ టైంలో మీకు ఎవరైనా దగ్గరగా ఉండే వాళ్ళని సజెస్ట్ చేసినా బాగుంటుంది. మీరు ఎవరికైనా మీ ముందు ఎవరైనా అలా ఫీల్ అవుతుంటే మీరైనా సజెస్ట్ చేస్తే బాగుంటుంది. నేను మీతో ఏం చెప్తున్నానంటే, ఇలా టెంపుల్స్కి మనకి ఇష్టమైన దేవుడి టెంపుల్, లేకపోతే పక్కన దగ్గరలో ఉన్న టెంపుల్స్ అట్లా ఒక్కరైనా పర్వాలేదు, అలా వెళ్ళేసి వచ్చేయండి. ఎంత బాగా అనిపిస్తుందంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మైండ్ అంతా మనము ఫీల్ అవుతూ ఉంటాం కదా, అదంతా కొంచెం చేంజ్ అయిపోతుంది. చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి అంటే మనము అలాంటివన్నీ గుర్తుకు రావు సడన్గా మనకి. ఎవరో ఒకరు చెప్పాలి. అది ఒకటి లేట్గా మనము దిగులు పడుతూ బాధపడుతూ ఒక 2-3 days అయిపోయిన తర్వాత సర్లే అయితే గుడికి వెళ్ళేసి వద్దాము, ఆ దేవుడు దండం పెట్టుకొని వద్దాము అక్కడ, అలా అనేసి అనుకునేస్తాం అప్పుడెప్పుడో. అట్లా కాకుండా వెంటనే మనము వరి అవుతా ఉన్నాము కదా, ఆ టైంలోనే వెళ్ళామనుకోండి చాలా బాగుంటుంది. మనం నిజంగా చెప్తున్నాను, చాలా పాజిటివ్ వైబ్స్ వచ్చేస్తాయి. అంటే మీకు తెలిసిందే, తెలీదు కాదు. మామూలుగా మనం వెంటనే వెళ్ళాం. నా ఎక్స్పీరియన్స్ కూడా అదే అనమాట. అంటే గుడికే వెళ్ళండి అనట్లేదు, గుడికి వెళ్ళండి, చర్చ్ ఇష్టం ఉంటే చర్చ్ వెళ్ళండి, అక్కడికి తర్వాత నమాజ్ చేసుకోండి ఇంట్లోనే. ఏదైనా కానీ మనకి ఒక నమ్మకం అని ఉంటుంది కదా, అది నమ్మి మనం చేసుకున్నామంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా ఆ రోజు మళ్ళీ పొద్దున్నే లేపేసాను. హ్యాపీ ఉండేసి, అమ్మ నిన్న కూడా పొద్దున్నే లేపేసావమ్మా, ఈరోజు అంటే వాడికి నిన్న ఎగ్జామ్ ఉంది శ్రీరామనవమికి పక్క రోజు అనమాట. ఇది ఆ రోజు ఎగ్జామ్ ఉంది కాబట్టి వాడిని తొందరగా లేపాను. ఇంకా సాటర్డే కొంచెం బాగా పడుకుందాము అనుకుందంట. గుడికి వెళ్ళేసి వచ్చేసి మళ్ళీ పడుకుందురేరా అని చెప్పేసి లేపాను అనమాట. అందుకే ఫేస్ పాపం చిన్నపిల్లలు కదా, ఫేస్ డల్గా అయిపోతాయి. మంచిగా నిద్రలో లేపేసామంటే. ఇంకా ఆ రోజు చెప్పాను కదా టెడ్డీతో చేపించాలి పూజ అనేసి అనుకున్నాను. ఫస్ట్ టైం అనమాట, ఇప్పటి వరకు చిన్నప్పటి నుండి గుడికి వెళ్తున్నాం కానీ ఫస్ట్ టైం టెడ్డీ దగ్గర అని చేపిస్తున్నాను. 4th week కాబట్టి 4 lemons తీసుకున్నాము. ఇంకా 8 దీపాలు వస్తాయి అనమాట.
ఇంకొకటి ఏమంటే నా ఫ్రెండ్ ఈ వ్లాగ్ చూసి అని నా స్కూల్ మేట్ అనమాట, నా ఫ్రెండ్ చిన్నప్పటి నుండి. సో తను తను ఏమనిందంటే స్టీల్ ప్లేట్లో అట్లా దీపాలు పెట్టకూడదు, ఇగో అక్కడ చూపించా కదా ఇత్తలిది బ్రాస్, ఆ ప్లేట్లో పెట్టాలి అనేసి అనింది. సరే అనేసి ఆ రోజు నేను అనుకున్నాను ముందు రోజు తీసుకుందాం అనేసి, కానీ ఇక్కడ ఎక్కడ తీసుకోవాలి ఏంటో నాకు తెలియలేదు. సరే ఎట్లో తిరుపతికి వెళ్తాం కదా ఎప్పుడైనా, అప్పుడు అక్కడ తీసుకుందాంలే ఒకేసారి అని చెప్పేసి ఇంకా ఆ రోజుకి ఇంకా ఆ ప్లేటే నేను యూస్ చేశాను అనమాట, స్టీల్ ప్లేటే. యాక్చువల్గా అయితే దేవుడికి స్టీల్ ప్లేట్, స్టీల్ గిన్నెలు, స్టీల్ స్పూన్స్ అట్లాంటివి ఏమి యూస్ చేయకూడదంట. ఈ విషయం కూడా మీ అందరికి తెలిసే ఉంటుంది. ఒకవేళ తెలీదు అనేవాళ్ళు అంటే మీ దగ్గర ఆల్రెడీ ఉంటుంది అనుకుంటాను ఇత్తడి ప్లేట్స్ ఇట్లాంటివన్నీ, దేవుడి పూజవి సంబంధించినవన్నీ. సో అవే యూస్ చేయండి, స్టీల్ వంట యూస్ చేయకండి. ఇంకా ఆ రోజు చాలా బాగా పూజ జరిగింది, ఇంకా చాలా మంచిగా కూడా డెకరేట్ చేస్తున్నారు గుడికి అంతా. ఇంకా ఇప్పుడేమంటే ప్రసాదం తినేసి వెళ్దాం. ఏం ప్రసాదం ఇస్తున్నారో చూద్దాం. అంటే ఇక్కడ ఏమంటే ఒక్కొక్కసారి బిసిబేలాబాత్ ఇస్తారు, పొంగలి, కారం పొంగలి ఉంది కదా అది ఇస్తారు, స్వీట్ పొంగలి పెడతారు, పలావ్ రైస్ పెడతారు, దాని తర్వాత పులిహోర లాగా ఉంటుంది. సో అది, ఇంకోటి ఏమంటే చిత్రాన్నం అంటారు, అది పుల్లగా లెమన్ రైస్ లాగే ఉంటుంది, కానీ అదేమంటే ఆనియన్స్ అవన్నీ కూడా వేసి ఉంటారు. సో అట్లా అంటే ఇక్కడ ప్రసాదంలో ఆనియన్ గార్లిక్ వేస్తారని చెప్పట్లేదు, వేస్తారో లేదో నాకు తెలియదు, కానీ వేయకూడదు అని చెప్తా ఉంటారు కదా. సో అట్లా చిత్రాన్నం కూడా పెడుతుంటారు. కానీ ఇంకా ఆ రోజు పలావ్ రైస్ పెట్టారు, చాలా బాగుండింది. పొంగల్ అయితే కొంచెం తినేసి వెళ్ళిపోద్దాం, ఒకే ప్లేట్లో తీసుకుందాం, ప్రసాదం కదా తినకుండా వెళ్ళకూడదు అనేసి అనుకున్నాం అనమాట. కాకపోతే ఒక్కొక్కసారి ఏమంటే మాకు ఏదైనా పని ఉంది అట్లా అంటే ఇంకా తినకుండానే వెళ్ళిపోతూ ఉంటాము. ఎవరైనా అక్కడ వస్తారు వాళ్ళ మొక్కు తీరిన తర్వాత అట్లా, అప్పుడు వాళ్ళు ప్రసాదాలు పెడతా ఉంటారు. సో అట్లా ఆ ప్రసాదం తీసుకునేసి ఇంకా వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. ఇంకా కానీ ఆ రోజు మాత్రం సుదర్శన్కి ఆకలి లేదు, వద్దు బుజ్జు అనేసి అన్నాడు. ఇంకా టెడ్డీ కొంచెం హ్యాపీ కొంచెం పెట్టారు. సో అలా ఇంకా బయలుదేరేసాము. ఇంకా నిన్నటి వ్లాగ్ అదే ప్రీవియస్ వ్లాగ్ చూసుంటే మీరు, దాంట్లో లాస్ట్లో మేము షెల్ పెట్రోల్ బంక్కి వెళ్ళాం కదా, డీజిల్ పట్టించుకుందాము మళ్ళీ ఎలా ఉందో ఏంటో ఇప్పుడు బెంగళూరులో అనేసి అని. కానీ చాలా ఫ్రీగా మంచిగానే ఉంది, సో దొరుకుతూ ఉంది, ఏం ప్రాబ్లం లేదు అనేసి అనుకుని వచ్చేసాం కదా. ఇట్లా బనశంకరి అమ్మవారి టెంపుల్కి వెళ్ళేసి ఇంటికి వెళ్తూ అప్పుడు పట్టుకొని వెళ్దాంలే, అప్పుడు ఎట్లా కొంచెం ఖాళీ అవుతుంది కదా డీజిల్, ఫుల్ చేసుకుని వెళ్దాము అనేసి అనుకున్నాం. సో అలా మేము ఇంకా నిన్న అందుకే పట్టుకోలేదు. ఇంకా ఈరోజు ఇప్పుడు పట్టించేసుకున్నాం డీజిల్ ఫుల్ చేపించుకొనేసి. ఇంకా వెళ్తూ అన్నపూర్ణ టిఫిన్స్ అనేసి ఇంటి దగ్గర అనేసి మీతో చాలాసార్లు చూపించారు 2-3 times. అప్పుడు టెడ్డీ ఎప్పుడు రాలే ఇక్కడికి, ఇదే ఫస్ట్ టైం. సో టెడ్డీ కూడా ఉంది కదా అని చెప్పేసి, వాడికి యాక్చువల్గా అక్కడ ఫ్రైడ్ రైస్ చాలా బాగుంటుంది, ఒకసారి తిన్నాము, అది తినిపిద్దామనేసి తీసుకొచ్చాం. కానీ అది ఆడ్ టైం అనమాట, ఇటు బ్రేక్ఫాస్ట్ టైం కాదు, అటు లంచ్ టైం కాదు, బ్రంచ్ టైం. సో వాళ్ళు ఇంకా ఫ్రైడ్ రైస్ రెడీ చేయలేదని చెప్పారనమాట. ఇంకా అంతే, జస్ట్ వాళ్ళు మిల్క్ షేక్స్ తీసుకున్నారు, నేను మసాలా దోశ, సుదర్శన్ చోచోబాత్ తీసుకున్నాము అంతే. నలుగురం మళ్ళీ షేర్ చేసుకుని తినేసి ఇంటికి వచ్చేసాము. సో ఇంకా ఈ శారీ గుర్తుందా మీకు, నాకు మా మమ్మీ పెట్టింది, అంటే పెట్టలేదు, అక్కడికి హైదరాబాద్కి వెళ్ళినప్పుడు డాడీ వాళ్ళ ఇంటికి మమ్మీకి 2 sarees సేమ్ కొనిచ్చంట మా డాడీ. సో నాకు ఇచ్చింది, అందుకనేసి నాకు ఇస్తావా మమ్మీ అంటే తీసుకో అని చెప్పేసి ఇచ్చింది. ఈ శారీ కంటే ఆ బ్లౌజ్ కుట్టించుకున్నాను చూసారా, దాని కాస్టే ఎక్కువ అనమాట, చాలా బాగుండింది, ఎంత అసలు కట్టుకున్నట్టే లేదు ఆ శారీ అసలు. మమ్మీ ఆ శారీ కోటా డోరియా అనేసి అనేది అనమాట, మీషోలో ఏమో తీసుకుంది. శారీ ప్రైస్ వచ్చేసి 450 అంట, బ్లౌజ్ కుట్టించుకున్నాను చూసారా దానికి వచ్చేసి నన్ను 600 పెట్టాను అనమాట. సరే ఇంకా ఇక్కడికి వచ్చామంటే నేను ఇది నా దగ్గర కుక్కర్స్ అన్నీ ఉన్నాయి, అంటే 3 liters ఉంది, 5 litersది ఉంది. సో 2 litersది ఎప్పుడు తీసుకుందాం అనుకుంటున్నా కదా, 2 litersది అది ఎప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్ ఉండేదన్నమాట. సో ఎలాగో ఈసారి 2 litersది దొరికింది, అలా 2 litersది తీసుకున్నాను. చాలా బాగుంటుంది ఇండస్ వ్యాలీ కుక్కర్స్. ఇంత ఫస్ట్లో నాకు నచ్చేది కాదు, కానీ రాను చాలా మంచిగా ఉన్నాయన్నమాట. అవి లీక్ అయిపోవడము అట్లాంటివి ఏం కాలేదు. సరే ఇంకా నేను దాంట్లో ఏమంటే ఈరోజు సాంబార్ చేద్దామని ఫస్ట్ అయితే పప్పు ఉడకపెట్టుకునేస్తున్నాను. ఆఫ్టర్నూన్ సాంబార్ చేసేసి మళ్ళీ దొండకాయ ఫ్రై చేసేద్దాము. దొండకాయ అంటే మా సుదర్శన్ చాలా ఇష్టం, సో అలా దొండకాయ ఫ్రై చేద్దాంలే చాలు అయిపోయించేసి అనేసి అనుకున్నాను. ఇంకా దీని లింక్ నేను డిస్క్రిప్షన్ పెడతాను, చెక్ చేయొచ్చు. స్క్రీన్ పైన ఏమంటే నా కూపన్ కోడ్ కూడా పెడతాను, మీరు చెక్ చేయొచ్చు. ఇంకా మీ పిల్లలందరికీ కూడా హాలిడేస్ స్టార్ట్ అయిపోయి ఉంటాయి, ట్రిప్స్కి అంటూ వెళ్తూ ఉంటారు కదా, మీరు కూడా బిజీగానే ఉంటారు మీరు కూడా. సో నేను నా లైఫ్లో ఏం జరుగుతుందో ఆల్మోస్ట్ మీ లైఫ్లో కూడా అదే జరుగుతూ ఉంటుంది, అందుకే మనం కనెక్ట్ అవుతాం కదా. సో అట్లనే అనుకున్నా, నేను బిజీగా ఉన్నానంటే వాళ్ళందరూ కూడా బిజీగానే ఉంటారులే, అంటే వ్లాగ్స్ పెట్టట్లేదు కదా. కొందరైతే నాకు మెసేజెస్ చేస్తూ ఉంటారు ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్లో, ఏం ఆశ వ్లాగ్ పెట్టలేదు అనేసి. కొందరైతే ఇంకా బిజీగా ఉంటారు కదా వాళ్ళ లైఫ్లో, సో అట్లా అనేసి అనుకుంటూ ఉంటాను. సో ఆ కొందరి కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అనేసి వ్లాగ్ ఈ రోజున పెడదాము అనుకున్నాను.
అనిపించింది నాకు ఎందుకో, అందుకే పెడుతున్నాను. ఇంకా ఎక్కడికి వెళ్ళినా జాగ్రత్తగా ఉండండి. ప్లస్ అదేమో సన్ స్క్రీన్ అప్లై చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అబ్బా అది ఒక్కసారి మనకి ఎండ ట్యాన్ వచ్చేసిందంటే అది పోగొట్టుకోవడం చాలా కష్టం. మెయిన్గా యంగ్గా ఉండే పిల్లలకైతే తొందరగా వచ్చేస్తున్నాం. సన్ స్క్రీన్ పూయకుండా మాత్రం తీసుకెళ్ళకండి ఎక్కడికి బయటికి. ఇంకా ఆ రోజు నేను వెజిటేబుల్ సాంబార్ చేసిన. నేను ఒకసారి అనుకున్నా మునక్కాయ సాంబార్ సపరేట్గా చేయాలి, వెజిటేబుల్స్ అన్నీ కలిపిన సాంబార్ సపరేట్గా చేయాలి, అప్పుడే టేస్టీగా ఉంటుంది అనేసి. కానీ ఇంకా ఈరోజు నేను మునక్కాయలు, రాడిష్, క్యారెట్, బీన్స్, వంకాయ అన్నీ వేసేసి సాంబార్ చేశాను. ఇంకా ఆ రోజు దొండకాయ ఫ్రై, మా సుదర్శన్ దొండకాయ అంటే చాలా ఇష్టం అనేసి దొండకాయ ఫ్రై చేద్దాం అనేసి. చాలా బాగా వచ్చింది. ఎలా వచ్చిందంటే అది నేను ఉగ్గాని బజ్జీ చూపించాను, దాంట్లో ఒక పౌడర్ వేసాను చూసారా, పప్పుల పొడి. సో ఆ పప్పుల పొడి కొంచెం మిగిలి ఉంటే మళ్ళీ నేను ఫ్రిడ్జ్లో పెట్టున్నాను. అది లాస్ట్లో అంతా అయిపోయిన తర్వాత ఆ పొడి ఎందుకు వేస్ట్ అవుతుంది, దీంట్లో వేసేద్దాం అన్నట్టుగా వేసేసాను అనుకోకుండా. ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది. సుదర్శన్ బాగా నచ్చింది. ఇంకా ఆఫ్టర్నూన్ కొంచెంసేపు ఆడుకునేసాము. వీళ్ళు ఆడుకునే వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు. నేను మాత్రం కొంచెం పడుకొని లేద్దాము. నాకు చాలా ఏమంటారు హెడ్ బాత్ చేస్తాను కదా పొద్దున్న లేసి, కొంచెం టయర్డ్గా ఉంటాను. కానీ మళ్ళీ హెడ్ బాత్ చేసినప్పుడు మళ్ళీ పడుకున్నాను అనుకోండి ఇంకో రకంగా ఉంటుంది. సో అది ఏదో ఒకటి లేండి, నాకు ఉండే ప్రాబ్లమ్స్ అది ఎప్పుడూ ఉంటాయి. సరే ఇంకా ఈవినింగ్ లేగానే ఆకలి అని చెప్పింది. యాపీ ఒకటి లేసి ఉంది. ఇంకా దాని తర్వాత మఖనా చేసుకుందాం రా యాపీ మన ఇద్దరము అని చెప్పేసి, ఇంకా వాడు పాప మంచోడు అంటే నేను ఏం చేసినా బాగుంది అంటాడు, తింటా ఉంటుంది నేనేం చేసినా. సో అట్లా చేశాను. అది అయిపోయిన తర్వాత మళ్ళీ వాటర్ మిలన్ కావాలని. వాటర్ మిలన్ అంటే చాలా ఇష్టం, ఫ్రూట్స్ అన్నీ ఇష్టం లేండి వీడికి. ఆ వాటర్ మిలన్ కూడా ఈ మధ్యలో ఎట్లా తింటా ఉందంటే ఇలా కట్ చేసి ఇవ్వకూడదంట, అట్లా హాఫ్ కట్ చేసి ఆ హాఫ్ ఉంటుంది కదా అది ఇచ్చేయాలంట వాడికి. అది అట్లే తింటుంది అనమాట. కొంచెం తింటుంది అది పెడుతుంది. మళ్ళీ కొంచెం తర్వాత అమ్మ అది పడేయక మమ్మల్ని డస్ట్బిన్లో పడేస్తావేమో, ఎత్తిపెట్టు మళ్ళీ తింటా కొంచెం తర్వాత ఉంటుంది. సో అట్లా అదంతా కంప్లీట్ చేసేస్తుంది. టెడ్డీని అయితే టెడ్డీ హాలిడేస్లోనే అలవాటు చేసుకోరా అన్ని తినడం నువ్వు, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అని చెప్పేసి బలవంతంగా ఆరెంజ్, యాపిల్ అట్లా కొంచెం కొంచెం ఇస్తున్నాను. ఎందుకో వాడికి అసలు ఇష్టమే లేదు తినడం, అసలు నాకు అర్థం కాదు. ఇప్పుడు పిల్లలు ఎలా ఉన్నారు దాని గురించి, దానికి అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అంటే ఎప్పుడెప్పుడు తినేద్దాం, నచ్చకపోతే కూడా తినేద్దామా అనేసి ఉంటారు. కానీ టెడ్డీకి ఎన్ని అయినా చెప్పండి దానివల్ల ఏమంటారు మనకి స్కిన్ హెల్తీగా ఉంటుంది, హెయిర్ మంచిగా ఉంటుంది అని చెప్పినా కానీ తినదు. వాడికి ఇష్టమైందే తింటూ ఉంటుంది. సో ఇంకా ఇది సండే రోజు అనమాట. సాటర్డే అయిపోయింది. సండే సుదర్శన్ ఏమంటే ఫ్రైడే రోజు చికెన్ తెచ్చున్నాడు. ఆ రోజు ఎందుకో చేసుకోవద్దు బాబా మనము సండే చేసుకుందాం అని చెప్పేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా అది తీసి వాటర్లో వేసాను. అదేమంటే పెద్ద పెద్ద పీసెస్ కట్ చేసుకొని వచ్చారనమాట. అంటే టెడ్డీ ఏదో రెసిపీ ఒకటి చేసుకోవాలి అని సుదర్శన్ దగ్గర అలా తెప్పించుకుంది. ఇంకా ఆ పీసెస్ అట్లే ఉన్నాయన్నమాట. పర్వాలేదులే అన్నట్టు ఇంకా వాటర్లో వేసి పెట్టాను, కొంచెం తర్వాత వెళ్ళి చేద్దాం అనేసి. ఇంకా ఈ కర్టన్స్ గుర్తున్నాయి మీకు మళ్ళీ, అదేమంటే బీచ్ కలర్ కర్టన్స్ ఒకటి ఆర్డర్ చేశాను, నచ్చలేదు అనేసి మళ్ళీ ఇంకా నేను బ్లాక్ పెట్టున్నానని చెప్పున్నాను మీకు. సో ఆ బ్లాక్ కూడా వచ్చాయి, కానీ మేము బ్లాక్ పెట్టిన తర్వాత నాకెందుకో మళ్ళీ నచ్చలేదు. ఎందుకు ఆ గ్రే కలర్ తప్ప మాకు ఏ కర్టన్స్ నచ్చట్లేదు. అందుకే సేమ్ కలర్ ఇంకొక పెయిర్ తీసుకుందాము అనేసి ఫిక్స్ అయ్యి ఆ బ్లాక్ కలర్ కూడా మేము రిటర్న్ పెట్టేసాం. ఇంకా టెడ్డీ ఏమంటే నేను ముందు రోజు నెయిల్ పాలిష్ చేంజ్ చేయాలరా అని చెప్పేసి నెయిల్ పాలిష్ రిమూవర్తో అంతా క్లీన్ చేసి పెట్టుకొని ఉన్నాను, కానీ పెట్టుకోలేదనమాట. నేను నెయిల్ పాలిష్ పెడతాను ఆశక్క అంటా ఉండింది. సరే అనేసి ఇంకా నెయిల్ పాలిష్ పెడతా అంటే వీడు చూసారు చదువుకోకుండా కుళ్ళుకుంటా ఉంది. అమ్మ నేను పెడతానంటే మాత్రం పెట్టించుకోవు అంట, నీ ఎగ్జామ్స్ అయిపోయినరా నీ దగ్గర కూడా పెట్టించుకుంటాను అనేసి చెప్తా ఉంటే నిజంగానా ప్రామిసా అంటా ఉంది. యాక్చువల్గా వీడేమంటే ఎట్లా అంటే అట్లా పెట్టేస్తాడా, వద్దురా నీ దగ్గర నాకు వద్దురా నువ్వు పెట్టద్దు నేను పెట్టుకుంటాను అంటా ఉంటాను. అందుకే వాడు ఇప్పుడు కానీ ఇప్పుడు పెద్దదైంది కదా, సరే బాగా పెడతావులే పెట్టించుకుంటారని చెప్తున్నా. హాలిడేస్ స్టార్ట్ అవ్వక ముందే హ్యాపీ ఇట్లుంది. వాడికి హాలిడేస్ లాగే ఉన్నాయి ఎగ్జామ్స్ కూడా. ఏమంటే టెడ్డీకి హాలిడేస్ కదా, సో టెడ్డీ ఎలా ఎంజాయ్ చేస్తుందో వాడు కూడా సేమ్ అట్లే ఉంది. ఎప్పుడో కొంచెం సేపు చదువుకుంటా ఉంది అంతే. ఇంకా కంప్లీట్గా హాలిడేస్ అనే పేరు వచ్చేలాగా స్టార్ట్ అయిపోతే వీళ్ళతో ఎట్లా ఉంటానో నాకే తెలియట్లేదు. నాకైతే హాలిడేసే లేవు, ఇంకా అయిపోయినాయి అనేసి అనుకుంటున్నాను. మళ్ళీ వీళ్ళకి స్కూల్స్ ఎప్పుడు స్టార్ట్ అయితే అప్పుడు నాకు హాలిడేస్. నా హాలిడేస్ నాకు ఎప్పుడు ఇస్తారో చేసి హాలిడే. మీ ఇద్దరు స్కూల్ ఎప్పుడు రీఓపెన్ అయితే అప్పుడు నాకు హాలిడేస్. ఎక్కడ హాలిడేస్ రా, మీ స్కూల్కి వెళ్ళినట్టే ఉంటారా? ఒకరోజు వెళ్తే 10 రోజులు ఇంట్లో ఉంటారు. అదే చెప్పేది, నాకు హాలిడేస్ లాగా అనుకుంటారు. ఇంకా నాకు ఇప్పుడు ఆఫ్టర్ 2 months కదా మళ్ళీ హాలిడేస్. కానీ వీళ్ళకి హాలిడేస్, ఇంకా నాకు హాలిడేస్ ఏదని చెప్పానే కానీ ఇప్పుడు ఎలా ఉంది తెలుసా అసలు, నేను టెడ్డీ హ్యాపీ ముగ్గురం ఎట్లా అయిపోయామంటే వీళ్ళు కొంచెం పెద్దగా అయ్యారు కదా. లాస్ట్ ఇయర్ సమ్మర్ కంటే ఈ ఇయర్ సమ్మర్ చాలా నచ్చుతూ ఉంది నాకు. వీళ్ళిద్దరు పెద్దగా అయిపోయారే అంటే నాకు ఈక్వల్గా ఉన్నాయి వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ నాది. ప్లస్ మేము చూసే ప్రోగ్రామ్స్ కానివ్వండి, టీవీ వాళ్ళు పెట్టేటివి చూస్తూ ఉన్నాను, నేను పెట్టేటివి వాళ్ళు చూస్తాను. సో అంటే మనము ఎట్లా ఇప్పుడు నేను
హాలిడేస్ అయితే చాలు వెళ్ళిపోతాం కదా అక్కడికి, తిరుపతికి వెళ్ళిపోతాము. ఇంకా రెడ్డి వాళ్ళు రూబీ వాళ్ళతో ఆడుకుంటుంటాను. నేను ఇంకా ఆల్వేస్ మోహన శిరీషతోనే ఉండిపోతాను కింద. ఇంకా వీళ్ళతో ఎక్కువ ఉండదు. మళ్ళీ బెంగళూరుకి వచ్చేసరికి ఇంకా మళ్ళీ వీళ్ళు స్కూల్స్ అట్లా బిజీ అయిపోతాం. ఇప్పుడు ఇంకా వెళ్ళలేదు కాబట్టి మేము ఎట్లుందంటే మేమే ఉన్నాం కదా, ఏమంటారు దాన్ని, మాకు ఇంకెవరు అవసరం లేదు, హ్యాపీగా టైం స్పెండ్ చేస్తున్నాము, ఎంజాయ్ చేస్తున్నాము లైఫ్ అన్నట్టుగా ఉందన్నమాట మేము ముగ్గురం. మా ముగ్గురికి అంటే మనకి ఎప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలి అనిపిస్తుంది, మనకి ఇక్కడ బోర్ కొట్టేస్తుంది, మనం ఎక్కువ ఉండలేకపోతున్నాము, కలిసి లేక అంటే ఏమంటారు ఎంజాయ్ చేయలేకపోతున్నాము, నా వే ఆఫ్ థాట్స్ వేరే ఉంటుంది, వాళ్ళ థింకింగ్ వేరే ఉంటుంది. సో అట్లా ఉన్నప్పుడు మనకి వేరే థర్డ్ పర్సన్ గుర్తుకొస్తారు, థర్డ్ ప్లేస్ గుర్తుకొస్తుంది, అక్కడికి వెళ్ళేసి వద్దాం కదా లైఫ్లో బోర్గా ఉంది అట్లా అనిపిస్తుంది. కానీ ఇప్పుడు అలా అస్సలు అనిపించట్లేదు మాకు. సో నేను ఈ 3 days వ్లాగ్స్ పెట్టకుండా ఉండడానికి కారణం కూడా ఆల్మోస్ట్ అదే అనమాట. నార్మల్గా అయితే హెల్త్ బాగాలేకుండా, లేకపోతే ఎవరికైనా ఇంట్లో హెల్త్ బాగాలేకపోతే కొంచెం అలా బిజీ ఉండి పెట్టాను, లేకపోతే తిరుపతికి వెళ్ళినప్పుడు అలా పెట్టేదాన్ని కాదు. కానీ ఇప్పుడు అలా కాదు, నేను వీళ్ళతో నాకు టైం సరిపోవట్లేదు అనమాట ఎంజాయ్ చేయడంలో, అందుకనేసి వ్లాగ్ పెట్టలేదు. ఇంకోటి ఏమంటే ఇలా రికార్డ్ చేసుకుంటా ఉన్నాను అనుకోండి, ఒకటి డిస్టర్బెన్స్ వస్తూ ఉంది, గమ్ముగున్నాను రా అంటే గమ్ముగా ఉండలేకపోతున్నారు వాళ్ళు. ఇంకా ఆ రోజు కూడా మేము బ్రంచ్ చేసుకున్నాము, మార్నింగ్ కొంచెం లేట్గా లేసారు సండే కాబట్టి, ఇంకా సంగటి చేసుకొని ఆ చికెన్ కర్రీ చేసి సుదర్శన్ సంగటి చేశాడు, ఇంకా చికెన్ కర్రీ నేను చేశాను. హ్యాపీ బాబా, హ్యాపీ నీ ప్లేట్ పట్టు బాబాకి. ఫస్ట్ సూప్ అయ్యి బాబా, మళ్ళీ మన దగ్గరకు వస్తుంది కదా దాంట్లో వేద్దాం. చాలు, హ్యాబిట్. సూప్ అయ్యి చాలు, నాకు అది వద్దు, నాకు ఆ పీస్ ఇట్లంటే రెడ్గా అయిపోతే, ఇట్లంటే సరిపోయిందా రెడ్డా? ఇంకా ఎవ్రీ సండే ఏమంటే సుదర్శన్ ఆంటీకి పొద్దున్నే ఫోన్ చేసేస్తుంటాడు, ఈరోజు అవ్వ ఏం తెచ్చుకుందో అడుగుదాంరా, ఏం నాన్ వెజ్ తెచ్చిందో అనేసి. అంటే ఆంటీకి సండే అంటే చాలా ఇష్టం, ఒక్క దాంతో తీసుకొచ్చుకోరు, 2-3 ఐటమ్స్ తెచ్చుకుంటారు. అట్లా ఫోన్ చేస్తాను తినేతాం. ఈరోజు కొంచెం లేట్ అయిపోయిందమ్మా మేము తినేయడము, మీరు ఏం తెచ్చుకున్నారు, ఏం చేస్తున్నావు అంటే, చికెన్ తెచ్చారంట, బోటీ తెచ్చారంట, బోటీ ఏమో కట్ చేస్తూ ఉన్నారంట బోటీ చేయడానికి, చికెన్ మార్నింగ్ చేసేసుకున్నారంట. అలా ఆంటీకి ఫోన్ చేసి మాట్లాడుకుంటూ ఇక తిన్నాము. మా హ్యాపీకి ఏమంటే లాస్ట్ ఎగ్జామ్ మ్యాథ్స్ ఎగ్జామ్ అనమాట, అది మండే రోజు, అంటే లాస్ట్ మండే రోజు మ్యాథ్స్ ఎగ్జామ్. సో అది అయిపోయిందంటే వాడికి కంప్లీట్గా ఇంకా హాలిడేస్ అమ్మయ్య. అంటే ఇంకా వాడికి అమ్మయ్య అనిపిస్తుంది, వాడిని కూడా చదువుకోరా అని చెప్పాను. ఇంకా నేను కూడా వాడిని ఏమంటారు, అమ్మయ్య చదువుకోకపోతే ఏం కాదులే ఇప్పుడు హాలిడేస్ కదా అనే ఒకలాగా ఉంటుంది. కానీ హాలిడేస్లో వాడికి లాంగ్వేజెస్ మంచిగా నేర్పించాలి అనేసి అనుకుంటున్నాము. ఇంకా ఆ రోజు ఈవినింగ్ ఏమంటే వర్షం పడేలాగా ఉంది, వెదర్ ఎంత కూల్గా ఎంత బాగుండిందో అసలు. కానీ చాలా పెద్ద వర్షం పడింది దాని తర్వాత బెంగళూరులో అయితే మాత్రము చాలా బాగుంది. ఇంకా వర్షం పడేటప్పుడు ఏమైనా తినాలి అనిపిస్తుంది కదా, ఇంకా రెడ్డికి కూడా ఏమైనా తిందామా, ఏమైనా చేసుకొని తిందామా చెక్క అంటా ఉండింది. ఇంకా నార్మల్గా బజ్జీలు బోండాలు అలాంటివి ఏమొద్దు, ఇంకేం చేసుకుందామంటే వాయి ఉన్నాయన్నమాట నూడిల్స్. సో అవి చేసుకొని నగ్గెట్స్ కూడా ఉన్నాయి, సో అది చేసుకుందాం అనేసి అనింది. ఇంక తనే రెడీయే చేస్తాం. ఇంకా మా సుదర్శన్కి హ్యాపీకి ఏం తినరంట వాళ్ళిద్దరు, సో మా ఇద్దరి కోసమే చేస్తూ ఉంది. ఇంకా బయట వెదర్ చాలా బాగుందనేసి బయట కూర్చొని నేర్చుకుంటా ఉంది హ్యాపీ సుదర్శన్ దగ్గర. టెడ్డీ 10th వచ్చేసరికి 10th అయిపోయేసరికి ఎంత పెద్దదిగా అయిపోయింది అనిపిస్తూ ఉందో నాకు. ఎట్లా అంటే ఇప్పుడు మామూలుగా వీళ్ళకి ఏమైనా తినాలి అనిపిస్తే ఇంకా నేను చేసిస్తూ ఉంటాను కదా, ఇంక వీళ్ళకి హెల్త్ బాగాలేకపోతే కూడా మా పేరెంట్స్ అంటే మదర్సే కదా చేసిస్తారు చూసుకుంటారు అట్లా. కానీ టెడ్డీ ఇప్పుడు ఎట్లుందంటే నాకు ఏదైనా కొంచెం అంటే ఆ రోజు నాకు చాలా కోల్డ్గా ఎక్కువగా ఉండింది అనమాట, అంటే హెడ్ బాత్ చేశాను పడుకునేసా కదా, కోల్డ్ ఎక్కువ అయిపోయినట్టు అనిపించింది. ఇంకా కొంచెం అలా ఉన్నాను అనమాట. ఇంకా అప్పుడు నేను చేసేస్తాను ఆశాక నువ్వు కూర్చో అనేసి అనింది. ఇంకా నాకు నూడిల్స్ చేసి ఇచ్చింది, టెడ్డీ కూడా చేసుకొని వచ్చింది, ఇంకా నగ్గెట్స్ చేసుకొచ్చింది. మామూలుగా ఆయిల్ ఫ్రై ఏమంటే నేను టెడ్డీకి చేయొద్దురా నేను చేసుకుని వస్తాను చెప్తాను, అలాంటిది ఆ రోజే ఫస్ట్ టైం ఆయిల్లో అది వేయడం కూడా నేర్చుకుంది.
ఇంకా జస్ట్ అప్పుడప్పుడు వెళ్ళి చూసేసి వస్తూ ఉన్నాను నేను, ఎక్కడైనా మళ్ళీ ఆయిల్ వేసుకుంటుందేమో అనేసి. సో అంత పెద్దది అయిపోయింది టెడ్డీ అనేసి అనిపించింది. అది ఎట్లా ఉందంటే ఇప్పుడు టెడ్డీ నాకు కూతురు అన్నట్టుగా లేదు, ఏదో ఫ్రెండ్స్గా ఉన్నట్టుగా ఉంది. నేను ఎంత క్లోజ్గా ఉన్నా కానీ వాళ్ళని కొంచెం ఏమంటారు స్ట్రిక్ట్గానే చూస్తూ ఉంటాను. కానీ ఇప్పుడు ఎట్లా ఉందంటే చాలా ఫ్రెండ్లీగా అనిపిస్తుంది అనమాట టెడ్డీతో. హ్యాపీ కూడా పాపం అలానే ఉంది ఆల్మోస్ట్. హ్యాపీతో ప్రాబ్లం ఏమంటే ఫస్ట్ నేను ఏదైనా మాట్లాడాను అనుకోండి, అది ఏదైనా తప్పు ఉందనుకోండి, ఫస్ట్ నవ్వేస్తుంది, జోక్ అనుకునేసి, దాని తర్వాత మళ్ళీ కరెక్ట్ చేస్తుంది. అదే వాటితో ప్రాబ్లం వచ్చింది. ఇంకా హ్యాపీకి ఏమంటే ఇదిగో ఈ సైకిల్ షార్ట్స్ తెప్పించాను ఆన్లైన్లో, అమెజాన్లోనే తెప్పించాను. చాలా బాగున్నాయి క్వాలిటీ అంతా. ఏమంటే వాడు స్కూల్ నుండి వచ్చిన తర్వాత పెట్టికోట్ వేసుకుంటుంది, ఆ డ్రాయర్ వేసుకొని ఉంటారు కదా, దాంట్లోనే ఉంటుంది, షార్ట్స్ లాగా ఉంటుంది లేండి, అది దాంతోనే ఉండిపోతుంది. ఇంకా లెగ్గిన్ వద్దమ్మా నాకు గుచ్చుకున్నట్టుంది, ఏదోగా ఉంది, వద్దమ్మా అంటూ ఉంటుంది. సో అందుకనేసి ఎలాగో దాంతో ఉంటుంది కదా అన్నట్టుగా కొంచెం సైకిల్ షార్ట్స్ అయితే చాలా బాగుంటాయి అన్నట్టుగా అది తెప్పించాను. అది వేసుకున్నప్పటి నుండి కొంచెం బాగుంటుందిలే అన్నట్టుగా, వాడికి ఫ్రీగా ఉంటుంది. ఇంక సమ్మర్ కదా, అలాగే చలిగా ఉన్నప్పుడు ఇంకా ఫుల్గా వేసుకోవాలి అనిపిస్తుంది. ఇంక ఇప్పుడు ఇలాంటి టైంలో ఉండదు కదా. ఇంకా ఆ రోజు వాడికి బాక్స్కి ఆరెంజ్ పెట్టేశాను, ఎగ్జామ్ రోజు అనమాట. వాడికి ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ చేయమనింది, ప్యాన్ కేక్స్ అంటే ఇష్టం వాడికి. ఇంకా అది చేశాను, తినేసింది. ఇంకా అదిగో రెడీ అయిపోయింది, బయలుదేరి. బాయ్ నాన్న, వర్క్ షూ వేయాలి. థ్యాంక్ యూ అనరా. హాయ్, మీ ఫ్రెండ్స్ అందరికి బాయ్ చెప్పేసిరా మ్యామ్కి. హ్యాపీ హాలిడేస్ చెప్పు. ఫ్రాక్షన్స్ చాప్టర్ చూసుకో, హ్యాపీ స్కూల్కి వెళ్ళాక మిగతా ఈజీ. ఫ్రాక్షన్స్ చూసుకో. బుక్స్ పెట్టుకున్నావా? బాయ్. ఇంకేమంటే హ్యాపీ సుదర్శన్ దగ్గర కొన్ని చాప్టర్స్ నేర్చుకుంది, టెడ్డీ దగ్గర కొన్ని చాప్టర్స్ నేర్చుకుంది. ఇంకా వెళ్ళింది ఎగ్జామ్కి. సుదర్శన్ కూడా ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఇంకా టెడ్డీ ఏమైనా నాకు ఎగ్ దోశ కావాలి అనింది. సో అనేసి ఇంకా ఎగ్ దోశ వేస్తూ ఉన్నాను. కారం ఏమంటే నార్మల్ కారం ఒకటి ఉంటుంది దోశకి, మేము చాలాసార్లు చూపించాం మీకు. ఆ కారంతో చేస్తే ఎగ్ దోశ డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. మామూలు మనం సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్ అట్లా వేస్ట్ చేసామంటే డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. ఇంకా నేను ఆ కారంతో చేశానమాట, చాలా బాగుంది. ఇంకా నైట్ వచ్చింది పార్సెల్, అది ఓపెన్ చేసి చూసాను, మీకు కనిపించిందో లేదో అనేసి మళ్ళీ నేను మార్నింగ్ కూడా వీడియో తీసాను ఇది చెప్దాము అన్నట్టుగా. సో ఇది చాలా బాగుంటాయి పిల్లలకి, ఇంక ఈ సమ్మర్లో ఇంకా బాగుంటాయి. సో ఇంకా నేను అప్పటికి వీడికి కొంచెం పెద్ద సైజ్ తీసుకున్నాను అనమాట. సో ఈ సమ్మర్ హాలిడేస్లో వీడికి ఇవే వేసి పెడతాము అనేసి, అంటే బెంగళూరులో ఉంటే ఇంకా ఇవే వేసుకుని తిరుగుకుంటూ ఉంటుంది. ఇంకా నార్మల్గా వాడికి ఈ మధ్య ఫ్రాక్స్ బాగుంటున్నాయి చూడడానికి, అందుకే ఫ్రాక్స్ వేసామనుకోండి వాడు నీట్గా కూర్చోవడము, కొంచెం ఒక్కొక్కసారి అట్లా బాగుండదు కదా కూర్చోవడం, అందుకనేసి పిల్లలకి ఇలాంటివి వేస్తే ఎలా కూర్చున్నా పర్వాలేదు అని. ఇంకా ఆ రోజు నేను ఈ కమ్మలు వేసుకున్నప్పుడు చాలా మందికి నచ్చాయి, చాలా మంది అడిగేది దాని గురించి చెప్పండి ఆశ, దాన్ని చూపించండి క్లియర్గా అలా అనేసి. యాక్చువల్గా ఇదేమంటే ఇంతకుముందు టెడ్డీకి ఒక 1 or 2 times వేసాను, చిన్నప్పుడు వేసేదాన్ని కాదు, ఎందుకంటే అది తిరగానే ఉంది కదా, వాడి పాపం పట్టదు నొప్పి అంటుంది అనేసి వేసేదాన్ని కాదు. ఒక ఏజ్ వచ్చిన తర్వాత కొంచెం స్లోగా ఆయిల్ పెట్టి దూర్చాను, ఇంకా అప్పటి నుండి ఒక 2 times వేసుకుంది. నేను కూడా ఒకసారి వేసుకున్నాను దీనికి, నీకు గుర్తుందో లేదో మరి. ఇదేమంటే మా మమ్మీ ఇచ్చిందనమాట టెడ్డీకి అనేసి. యాక్చువల్గా టెడ్డీకి అని కాదు, నజ్జు కోసం ఏమో చేపించింది ఈ కమ్మలు మమ్మీ. నజ్జు అది చేపించిన తర్వాత ఒక్కసారి కూడా వేసుకోలేదు, ఏమీ లేదు, యూఎస్కి వెళ్ళిపోయింది అనమాట, అక్కడికి జాబ్ అదే చదువుకోవాలి, ఎంఎస్ చేయాలి అట్లానే వెళ్ళిపోయింది. ఇంకా నజ్జు అక్కడే బిజీగా ఉంది కదా. సో ఒకసారి అప్పుడెప్పుడో ఒకసారి వెళ్ళినప్పుడు ఏమంటే ఇది టెడ్డీకైనా వేయి బాగుంటుంది నజ్జుకి అనేసి తీసుకున్నాను అనేసి చెప్పేసి ఇంకా ఇచ్చిందనమాట. కొత్తగా అట్లే ఉన్నాయి, ఒక్కసారి కూడా వేసుకుందో లేదో కూడా నాకు తెలియదు, ఒకసారి ఏమైనా వేసుకొని ఉంటుందేమో అంతే. టెడ్డీకి ఇచ్చింది, టెడ్డీకి బాగుంటాయి, టెడ్డీకి వెయ్యి అని చెప్పేసి, అందుకనేసి ఇంకా ఇది అట్లా టెడ్డీకి మమ్మీ ఇచ్చింది. ఇంకా అట్లా నేను 2 times ఏదో ఫెస్టివల్స్కి వేసాను, తిరుపతిలో ఉన్నప్పుడు వేసాను, చాలా బాగుంటాయి, కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. అది నాకు అది డిఫరెంట్గా అనిపించి పక్కన ఉంది కదా, పక్కన 2 ఇట్లా లేయర్స్ లాగా ఉంటుంది, అది స్వరాల్లాగా అనిపిస్తుంది అనమాట. కానీ నేను మొన్న వేసుకున్నాను కదా, చాలా టైట్, అంటే నా హోల్ చిన్నదైపోయిందో ఏమో తెలియదు, చాలా కష్టపడ్డాను అది వేసుకోవడానికి. ఇంకా నెక్స్ట్ డే కూడా అదే వేసుకుందాము టెంపుల్కి, మనిషింగమ్మ టెంపుల్కి వెళ్ళేటప్పుడు కూడా అనుకున్నా, కానీ అది మళ్ళీ పట్టలేదు నాకు, అందుకని వేసుకోలేదు, వేరే వేసుకెళ్ళాను. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అసలు, నాకైతే చాలా ఇష్టమైనవి అనమాట. ఇవి చాలా క్యూట్ ఉంటాయి, టెడ్డీకి అయితే ఇంకా బాగుంటుంది. అంతే అనమాట, దీని గురించి అది ఎన్ని గ్రామ్స్ ఏంటి అవంతా నాకు తెలియదు. ఇంకా మళ్ళీ వ్లాగ్లోకి వచ్చేసామంటే హ్యాపీకి ఆ రోజు లాస్ట్ డే ఎగ్జామ్ కదా, సో వాడికి ఇష్టమైన రెసిపీ చేసి పెడదాము కర్రీ ఏదైనా అనేసి అనుకున్నా. అదేమంటే ఇంకా ప్రాన్స్, సో ప్రాన్స్ తెప్పించుకుంటూ ఇంకా టెడ్డీకి ఫిష్ చేద్దాము అనేసి, ఇంకా ఈ ప్రాన్స్ పక్కన పెడితే మా సుదర్శన్కి బాంగ్డా ఫిష్ అంటే చాలా ఇష్టం. ఈ మధ్య బాంగ్డా ఫిష్ ఆన్లైన్లో దొరకడం లేదు, ఒక్కొక్కసారి కావాలి అనుకున్నప్పుడు, అందుకనేసి మళ్ళీ అదేమంటే నేను జెప్టోలో ఆర్డర్ చేశాను బాంగ్డా ఫిష్ దాంట్లో ఉంటే, ఇంకా అలాగే ఎగ్స్ ఆర్డర్ చేసుకున్నాను అనమాట. ఇంకా ఆ రోజు నేను ఈ 3 కర్రీస్ చేయాలి, బాంగ్డా
ఫిష్ ఫ్రై చేసి బాంగ్డా ఫిష్ తెచ్చుకున్నా ఫ్రై చేసుకుంటాం కాబట్టి ఫ్రై ఇష్టం సుదర్శన్కి, అందుకే ఇంకా ఫ్రైగా చేసేసుకుందాం అనేసి ఫస్ట్ అయితే అది ఉప్పు రాళ్ళు ఉప్పు వేసుకొని ఫిష్ బాగా కడిగేసుకున్నాను. దాని తర్వాత ఇప్పుడైతే ఇంకా ఫస్ట్ కర్రీ చేస్తాను కాబట్టి కర్రీకి జస్ట్ పసుపు, రెడ్ చిల్లీ పౌడర్, దాని తర్వాత సాల్ట్ వేసి మ్యారినేట్ చేసి పెట్టేశాను. పులుసు చేసుకుందాం అనుకుంటున్నాను. ఇంక ఇప్పుడేమంటే ఈ బాంగ్డా ఫిష్కి మ్యారినేట్ చేసి పెట్టేద్దాము. ఈవినింగ్కి నైట్ సుదర్శనం వస్తుంది కదా, అప్పుడు ఫ్రై చేసిద్దాం, అప్పుడు నైట్ రసం అలా చేసుకుందాంలే అనేసి అనుకొని ఇప్పుడే మ్యారినేట్ చేసుకుంటున్నాను. నార్మల్గా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటాను, దానిలో సాల్ట్, పసుపు, కారం పొడి, ధనియాల పొడి, గరం మసాలా వేసుకుంటాను. ఇంకా ఫిష్ ఫ్రై మసాలా అనేసి ఒకటి ఉంటుంది, అది లెమన్ జ్యూస్ కూడా వేసుకుంటాను. ఫిష్ ఫ్రై మసాలా ఉంటుంది, అదొక్కటే వేసుకుంటే చాలు. అది ఒకటి, ఒకవేళ అది ఉంటే అది, తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్, ఈ లెమన్ జ్యూస్ వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని వేసుకొనేసి ఇలా మ్యారినేట్ చేసేసుకోవచ్చు. ఫిష్కి సరిపోతుంది. ఇంకా దీన్ని ఏమంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. సో ఈవినింగ్కి బాగుంటుంది అన్నమాట చేసుకుంటే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఫిష్ కర్రీ చేద్దామా ప్రాన్స్ కర్రీ చేద్దాం ఫస్ట్ ఆలోచించాను. ఫస్ట్ అయితే ప్రాన్స్ కర్రీ, ప్రాన్స్తోనే కొంచెం లేట్గా అవుతుంది. అది లిషియస్లో తెప్పించుకున్నా అది ఎట్లా ఉంటుందంటే పీల్ అంటారు, డీవీన్ అంటారు, కానీ అది వచ్చిన తర్వాత మధ్యలో వీన్ అట్లానే ఉంటుంది. సో అది తీయాల్సిందే, అందుకనేసి ఇంకా అది కొంచెం టైం పడుతుంది. అందుకని ఇంకా ఫిష్ కర్రీ మరి చేసుకుందామని ఫస్ట్ అయితే ప్రాన్సే క్లీన్ చేసేసుకొని ప్రాన్స్ కర్రీ చేసి పెట్టేద్దాం, మళ్ళీ హ్యాపీకి టైం అయిపోతుంది కదా, అందుకనేసి ఫస్ట్ అయితే ఇది కర్రీ చేసేస్తున్నాను. అంటే రాగానే 12:30 కల్లా ఇంటికి వచ్చేస్తుంది, రాగానే ఆకలి ఏమి అన్నది, కానీ ఒక్కొక్కసారి ఆకలితో తినేస్తుంది అనమాట. ఇంకా ప్రాన్స్ కర్రీ అనుకోండి ఇష్టంగా ఉంటుంది కదా, ఇంకా మంచిగా తినేస్తుంది. ఇంకా ఈ ప్రాన్స్ కర్రీ ఎలా చేస్తానో మీ అందరికి చాలా తెలుసు, ఎందుకంటే నేను చాలాసార్లు షేర్ చేస్తాను, ఇప్పుడు ఏం షేర్ చేయట్లేదు. జస్ట్ దానిలో ఏమంటే పసుపు ఇంకా సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసి అంటే అలా మ్యారినేట్ చేసి పెట్టేస్తాను. ఒక్కొక్కసారి దాన్ని సపరేట్గా ఉడకపెడతాను ప్రాన్స్ని, దాని తర్వాత కర్రీలో వేస్తాను, ఒక్కొక్కసారి కర్రీలోనే వేసేస్తాను. సో ప్రాబ్లం లేదు. అట్లా ఈ రోజు అంటే కర్రీలోనే వేసేద్దాము అనేసి చేస్తున్నాను. ఇంకా ఒక పక్క అన్నం పెట్టేద్దాం అనేసి, ఇంకా రైస్కి అయిన వాటర్ ఏమంటే నేను ప్లాంట్స్కి వేస్తూ ఉంటాను, అందుకనేసి ఇంకా దీంట్లో వేసేస్తున్నాను. వాటర్ వేసేస్తావా ప్లాంట్స్కి? పెట్టా చూడు. ఇంకా ఇంట్లో ఏమంటే పెయింటింగ్ వేసిన తర్వాత ఆల్మోస్ట్ అన్నీ నీట్గా సర్దేసుకున్నాము అంతా కంప్లీట్గా. ఈ యొక్క బాల్కనీ ఒకటి ఉంది, అది మ్యాట్, అది లాన్ ఉంది కదా, సో అది తెచ్చేస్తే అది వేసేసామనుకోండి. దాని తర్వాత అదొక్కటి పెండింగ్ ఉంది, అదంతా క్లీన్ చేసుకోవాలి. ఆ ప్లాంట్స్ కొన్ని బాగాలేవు, మంచివి పెట్టుకోవాలి. దాంట్లో కొన్ని పిచ్చి మొక్కలు అంటారు కదా, అవి కూడా వచ్చేస్తున్నాయి, అవంతా క్లీన్ చేసేయాలి. సో అట్లాంటి పనులు కొన్ని ఉన్నాయి. ఇంకా కొన్ని ఎక్స్ట్రావి కొన్ని తెచ్చుకోవాలి ఇంట్లోకి అనుకున్నాము, కానీ అది ఇప్పుడు కుదిరేలా కనిపించలేదు. సర్లే ఏముంది అంత తొందర ఏముంది, దానికి స్లోగా తెచ్చుకుందాంలే అన్నట్టుగా. దేనికైనా టైం రావాలి కదా, కొన్ని అవి కొంచెం పెద్దవన్నమాట, అందుకనేసి. కొన్ని ఏమంటే అనుకోకుండానే అయిపోతాయి, కొన్ని అనుకున్నా అవ్వవు. సో అట్లాంటి వాటిలో అవి. ఇంకా ఇక్కడ అన్నం చేసేసాను, ప్రాన్స్ కర్రీ కూడా చేసేసాను. ఫిష్ అయితే మళ్ళీ ఇంటికి వచ్చేసిన తర్వాత మనం తీసుకొచ్చేసిన తర్వాత మళ్ళీ చేద్దాంలే అనేసి అనుకుని ఫిష్ అయితే అలాగే పెట్టేసి ఉన్నాను. టైం ఉంటే అది కూడా చేసేద్దాం అనుకున్నాను, కానీ టైం లేదు. హలో, టీవీ చూస్తూనే ఉంటుందండి పొద్దున్న లేసినప్పుడు ఉండి టీవీ. ఈరోజు యాపోడ్ వస్తాడు టీవీ. రేటా నీకు ఏదో పని చెప్పి ఇంట్లో చేయమని, ఒకసారి డస్టింగ్ అంతా క్లీన్. హాలిడేస్, లాస్ట్ ఎగ్జామ్ అయిపోయినా, లాస్ట్ ఎగ్జామ్స్ అయిపోయి. అంటే హ్యాపీ హాలిడేస్ అన్నారంట ఫ్రెండ్స్, మ్యామ్. నేను చేశాను. ఎన్ని రోజులతో వచ్చేసావమ్మా? లాస్ట్ ఎగ్జామ్ ఎక్కడికి లాస్ట్ ఎగ్జామ్ కదా, తినిపిస్తా. నిజంగానే హ్యాపీ చెప్పినట్టు ప్రాన్స్ చేసి చాలా రోజులు అయిపోయింది. ఈ మధ్య ఎందుకో మరి తెచ్చుకోలేదు, చేయలేదు, వీడియో అడగలేదు. నాకే ఇంకెందుకో చేసి పెట్టాలి అనిపించి ఇంకా రోజు చేశాను. చాలా బాగా వచ్చింది. ఒక్కొక్కసారి బాగుందా అమ్మా? టేటా బాగుందా? బాగాలేదమ్మా, బొల్లేంది. చాలా హార్డ్ ఇప్పుడు.
ఇంకా ఒక దాని తర్వాత ఒకటి ఇన్ని రోజులు ఏమేమి స్టాప్ చేసి పెట్టానో అది తినొద్దురా ఎగ్జామ్ ఉంది రాయాలి మళ్ళీ బాగాలేకుండా వస్తుంది అని చెప్పి పెట్టాను అవంతా కంటిన్యూ చేసింది ఆ రోజు అన్ని కంప్లీట్ చేసేసింది వాడి కోరికలు అంటే ఇప్పటికి ఏం తినకుండా ఉందో అవన్నీ తినడం స్టార్ట్ చేసింది చాక్లెట్స్ అంటూ ఐస్ క్రీమ్ అంటే ఆ రోజు వరకు తినింది ఇంకా టెడ్డీ ఆ రోజు కొంచెం పడుకుంటా అని చెప్పేసి పడుకునేసింది హ్యాపీ టీవీ చూసుకుంటా ఉంది ఇంకా నాకు సర్లే లేసి చేపల కూర చేసి పెట్టేద్దాము అంటే మధ్యాహ్నం చేసి పెట్టేసాం అనుకోండి నైట్కి చాలా బాగుంటుంది కదా అలా అనిపించింది ఇంకా నేను కూడా అన్నం తినలే వీళ్ళిద్దరికీ అన్నం పెట్టించాను ఇంకా ఆ రోజు ప్రాన్స్ కర్రీతో తినేసారు ఇద్దరు ఇంకా నేనేమంటే నాకు అప్పుడు ఆకలి వేయలేదు అంత తొందరగా తినాలనిపించలేదు సరే ఫిష్ కర్రీ చేసేద్దాంలే అనేసి అనిపించి ఇంకా ఫిష్ కర్రీ స్టార్ట్ చేస్తున్నాను అనమాట ఫిష్కి అని రెడీగా పెట్టేసుకోను ఈ మధ్య అసలు ఎవరినైనా పలకరించండి ఎవరికైనా ఫోన్లు చేయండి ఎవరికి హెల్త్ బాగుండట్లేదు ఫీవర్గా ఉంది థ్రోట్ ఇన్ఫెక్షన్గా ఉంది కోల్డ్ అయిపోయింది అంటే ఒక్కసారిగా క్లైమేట్ చేంజ్ అయింది కదా దానివల్ల ఏమో తెలీదు నాకేమంటే ఆ రోజు కొంచెం మైగ్రేన్గా ఉండింది అప్పుడప్పుడు వస్తుంది మెంటల్ వచ్చేస్తుంది నాకు అలా మీతో మాట్లాడుతూ మీతో నా బాధలు చెప్పుకుంటూనే ఫిష్ కర్రీ అది చేసేసాను ఎంత బాగొచ్చిందో ఆ రోజు నేను మామిడికాయ వేసి చేశాను నార్మల్గా చింతపండుతో చేస్తుంటాను ఓన్లీ టొమాటోస్తో చేస్తాను నిమ్మకాయతో కూడా చేశాను ఇంకా ఈరోజు ఏమంటే మ్యాంగో వేసి చేశాను చాలా ఎమ్మీగా వచ్చింది ఇంకా ఫస్ట్ అయితే అన్నం తినలేదని చెప్పాను కదా అందుకే అన్నం పెట్టుకొని ఫిష్ కర్రీ పెట్టుకున్నాను హ్యాపీ మాత్రం టీవీ చూసుకుంటూ ఉంది ఇంకా వాళ్ళ ఫ్రెండ్తో చెప్పేసి వచ్చిందంట గేమ్ ఆడడానికి నువ్వు ఆన్లైన్లోకి రా నేను ఈ టైంకి వస్తాను ఇద్దరం మాట్లాడుకుందాము ఇట్లా ఆడుకుందాం అనేసి మా సుదర్శన్ నెంబర్ ఇచ్చేసి వస్తుంది వాళ్ళ ఫ్రెండ్ మా సుదర్శన్కి మెసేజ్ చేస్తూ ఉంటుంది బుజ్జు ఎలా మాట్లాడుకుంటున్నారు చూడు బుజ్జు ఇంత చిన్నపిల్లలు ఎలా మాట్లాడుకుంటున్నారు సుదర్శన్ చూసి నాకు చెప్తా నాకు ఇలా చెప్తాడా మళ్ళీ సుదర్శన్ ఎంత మీటింగ్లో అయినా ఉండనివ్వండి ఏదైనా మెసేజ్ వస్తే చూసుకొని అది హ్యాపీ ఫ్రెండ్ అని తెలిసి హ్యాపీని పిలుస్తాడనమాట హ్యాపీ నీ ఫ్రెండ్ చూడు మెసేజ్ చేసింది అనేసి అసలు అలా ఉంటారా ఎవరైనా పేరెంట్స్ అనిపిస్తుంది మా సుదర్శన్ని చూసి ఇంకా చాలా రోజుల తర్వాత ఎంత మంచిగా తింటున్నానో నేను ఒక్కదాన్నే పెట్టుకొని తిన్నట్టే హ్యాపీని అడిగాను రారా కొంచెం తిందు అంటే వద్దంట ఇంకా అప్పటినే రోజు మేము మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి వాకింగ్కి వెళ్తున్నాం అంటే వీళ్ళకి హాలిడేసే కదా ఇంకా సుదర్శన్ మాత్రం ఆఫీస్కి వెళ్తా ఉన్నాడు ఇంకా ఆ టైంలో మేము ముగ్గురం మార్నింగ్ ఒకసారి ఇంకా ఇక్కడ జిమ్ ఉంది జిమ్కి కూడా వెళ్ళొచ్చు జిమ్కి కూడా వెళ్దాము అనేసి అనుకుంటానే ఉంటాము కానీ వెళ్ళము ఏదో ఒకటి వచ్చేస్తుంది అనమాట రేపు వెళ్దాంలే అలా అనేసి అనుకుంటాము ఇంకా వాకింగ్కి మాత్రం వీళ్ళని బలవంతంగా తీసుకెళ్తున్నాను అంతే ఇంకా వాకింగ్ నుండి వచ్చిన తర్వాత డాడీకి ఆకలేసింది సరే అనేసి పెట్టించాను చేపల కూర అన్నం ఇంకా హ్యాపీ అయితే ఆకలి లేదంట వాడికి ఏదో ఒకటి తింటానే ఉండింది ఆకలి లేదు అంటా ఉండింది సరే అనేసి వాడికి పెట్టలేదు సో అంతే అనమాట ఇంకా ఇక్కడితే వ్లాగ్ ఏం చేస్తున్నాం మీ అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మర్చిపోవద్దు అలాగే ఎవరైనా కొత్తగా వీడియో సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ఫర్దర్ నోటిఫికేషన్ అన్ని చూడండి మీ అందరికి కూడా హ్యాపీ హాలిడేస్ మంచిగా ఎంజాయ్ చేయండి పిల్లలతో మెయిన్గా పిల్లలతో టైం ఎక్కువ స్పెండ్ ఎందుకంటే మనకి మళ్ళీ ఇలాంటి డేస్ రావు పిల్లలతో స్పెండ్ చేసేది ఫ్యామిలీతో ఇంకా స్మాల్ ట్రిప్స్ అట్లాంటివన్నీ వెళ్తానే ఉండొచ్చు ఎప్పటికైనా పిల్లలతో మాత్రం ఇలాంటి టైం రాదు అనిపించింది నాకు అందుకే మీతో షేర్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్